ఎంతో స్టేటస్ ఉంది కదండి, కనుక డబ్బు ఉంది, అన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయంలో ఆశ ఉంది. కాబట్టి ఆ ఆశను చూసి యేసు ప్రభు ఏం చేసినాడంటే, జక్కయ్య క్రిందికి దిగువు, నేను నీ ఇంట నివసించవలసి ఉన్నది అని చెప్పగానే యేసు ప్రభును సంతోషంగా దిగి తన ఇంటిలో చేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. మనకు ఆశ ఉంటే చాలు, దేవుడు మన గృహానికి వస్తాడు. మనకు ఆశ ఉంటే చాలు, మన జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఆశనే లేకపోతే, అయ్యో నా యేసు ప్రభు నా జీవితంలోకి రావాలి అనే ఆశనే లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. కానీ జక్కయ్య వలె నీ హృదయంలో మరి ఆశ కలిగి ప్రభువును సంతోషంతో చేర్చుకుంటున్నావా? ఎందుకు వచ్చింది తిప్పలే? ఒకవేళ యేసు ప్రభువును కనుక నమ్ముకుంటే ఏదో ఈ కార్యాలు చేయకూడకుండా ఉండకూడదని వాళ్ళు ఎప్పుడు 24 గంటలు చెప్తుంటున్నారులే అని చెప్పేసి నువ్వు అభ్యంతరపడి పోయినట్లయితే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. మహాదేవుని యొక్క గొప్ప రాజ్యం నీ కొరకు దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్న సమయంలో ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్నటువంటి తాత్కాలికమైన ఈ సంగతుల గురించి నువ్వు ఆశపడినట్లయితే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కనుక ఏం చేయాలా? జక్కయ్య గారు చేసినటువంటి పని ఏం చేసినాడు జక్కయ్య? యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏం చెప్పకుండానే ఒక మాట చెప్పినాడు. యేసు ప్రభువా, ఇదిగో నేను ఎంతో ఆస్తిని సంపాదించిన, ఆయా విధాలుగా మరి పొరపాట్లు చేసి ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే వారికి 4 అంతలు చెల్లిస్తానని ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టినాడు. అది నిజమైన మారుమనస్సు. 10 సార్లు పిలిస్తే లేకపోతే 20 సార్లు పిలిస్తే ఎంతో ఫోర్స్ఫుల్ గా దేవుని యొక్క మందిరానికి రావడం కాదు. కనుక ప్రేమ వలన ఇష్టపూర్వకంగా ఆ యొక్క జక్కయ్య వలె దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాలను సమర్పించుకోవడమే నిజమైనటువంటి మారుమనస్సు. అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సహోదరుడా సహోదరి, నీ ఇంటికి రక్షణ కావాలంటే, నీ కుమారులు బలాభివృద్ధి పొందాలంటే, లేదా కుమార్తెలు దీవెనలతో నింపబడాలంటే, నీ ఇంటికి ఎల్లప్పుడూ గుడారం వలె దేవుడు తన యొక్క మరి ఆ యొక్క మరి కృపను విస్తరింప చేయాలి అంటే జక్కయ్య వలె ఉన్న పాటన దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీ బలపీఠం చెందుతున్నాను, నేనేమి లేదు, నువ్వేం చెప్తే అది చేస్తానని తీర్మానం చేసుకోవడమే మారుమనసు. అలాంటి మారుమనసు మనకు వచ్చిందా? రాకపోతే ఈ మధ్యాహ్నము ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభుతో మనం చెప్పుకోవాలి, ప్రభువా నా జీవితాన్ని నీకు అర్పణిస్తూ ఉంటున్నాను. కనుక ఈ మెట్టు నీ జీవితంలో జరిగినట్లయితే దేవునికి స్తోత్రం. దేవుని బలలో పొందడానికి నీకు అర్హత ఉన్నది. ఒకవేళ ఇంకా బలహీనమైనటువంటి కార్యాల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుని వల్ల మన మధ్యలో ఉన్నది బలలో నువ్వు పాలు పొందడానికి ఏ మాత్రం కూడా యోగ్యత లేదు. పాలు పొందడం ద్వారా నీకు నష్టమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. కనుక జీవితం సరి చేసుకుని దేవుని బలలో పాలు పొందాలి. మారుమనస్సు. రెండవ వ్యక్తి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందాలి. మారుమనస్సు పొందినారని చెప్తూ ఉంటారు, బాప్తిసం దగ్గరకు వచ్చేసరికి భయపడిపోతా ఉంటారు. మొదటి వ్యక్తి ఏంటంటే మారుమనస్సు, తర్వాత బాప్తిసం జరగాలి. కానీ అనేక మంది తెలియక దేవుని వాక్యము, బ్రదర్ మీరు దేవుని నమ్ముకున్నారంటే బాప్తిసం తీసుకున్నారండి అని చెప్తా ఉంటారు. అలా కాదు, మారుమనస్సు పొందారని, నా జీవితాన్ని దేవునికి అప్పగించినానండి. రెండవ మెట్టుగా బాప్తిసం నేను సాక్ష్యం ఇచ్చినాను. దేవుని ఆలయంలో దేవుని ఎదుట నిలబడి, సంఘం ఎదుట నిలబడి, యేసుక్రీస్తు ప్రభువులే నేను భూమిలో పాతి పెట్టబడుతూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన విధంగా నూతనమైన వ్యక్తిగా లేచినానని సాక్ష్యం చెప్పడమే బాప్తిసం. ఈ రెండవ మెట్టు నీ జీవితంలో జరిగి ఉండాలా సహోదరుడా సహోదరి. మూడవది ఏమిటంటే మన జీవితంలో జరగవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, దయచేసి 40వ వచనం ఎవరైనా చదవండి. ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మారుమనస్సు పొందిన తర్వాత దేవుని సంఘంలో నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మన జీవితంలో జరగవలసినటువంటిది ఏమిటంటే, మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరై ప్రత్యేకించబడాలి. ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఉద్యోగం చేస్తున్నటువంటి సమయాల్లో లేదా కువైట్ ఇంట్లో మనం పనిచేస్తూ ఉంటే మనకున్నటువంటి గ్రామంలో కానీ స్థలాల్లో కానీ, అరే ఈ వ్యక్తి నిజంగా దైవజనుడండి, ప్రత్యేకత ఉందండి,
కాబట్టి ఈ వ్యక్తి చెప్పిన విధంగా మనం జీవించాలండి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. వాళ్ళకు వేరై ఉండాలి. ఎవరు వారు అంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మీరు మూర్ఖులకు అనేటువంటి ఆ మాట పైన 2వ వచనం ఉంది. 2 అని ఉంది కదండి, కింద ఫుట్ నోట్ లో ఏముంది? వంకరైనటువంటి ప్రజల నుంచి మనము వేరు కావాలి. అంటే యథార్థమైనటువంటి జీవితం లేనటువంటి ప్రజలతో మనము వేరు కావడం చాలా అవసరమైంచున్నది. మన యొక్క ప్రత్యేకత మనం ఎక్కడ చూపించాలంటే ఆ వంకరైనటువంటి ప్రజల దగ్గరనే చూపించాలి. ఒకసారి దేవుని దాసుడు భక్త్ సింగ్ గారు ఈ యొక్క ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ ఉంటున్నటువంటి సమయంలో మరి ఆయన ప్రయాణం చేస్తున్న కంపార్ట్మెంట్ లో రైలులో వాళ్ళందరూ కూడా ఈస్పేట్ ఆటలు ఆడుతూ ఉన్నారు. ఎంతో జాలిగా మరి అల్లరల్లరిగా చేస్తూ ఉంటే దైవజనుడు కాముగా కూర్చొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు వారిలో ఉన్నటువంటి కొంతమంది అడిగినారు, అయ్యా నువ్వు కూడా మాతో పాటు వచ్చి జాయిన్ అయిపోయి మావలే నువ్వు కూడా ఈ యొక్క ఆట ఆడొచ్చు కదా అంటే ఆవిడ భక్త్ సింగ్ గారు చెప్పినాడు, నాకు చేతులు లేవన్నాడు. అదేంటి నీకు చేతులున్నాయి మళ్ళా చేతులు లేవని చెప్తూ ఉన్నావంటే, ఈ చేతులు నాకు కాదండి, ఇవి దేవుడివి. ఒకప్పుడు నాకున్నటువంటి చేతులు దేవుడు నాకు తీసేసినాడు కనుక ఈ చేతులను నేను దేవుని యొక్క పని కొరకే ఉపయోగిస్తాను, ఇలాంటి పనుల కొరకు నేను చెయ్యను అన్నాడు. అంటే అక్కడ ఒక ప్రత్యేకత చూపించినాడు. వంకరైనటువంటి ప్రజల ఎదుట ఆయన సాక్ష్యం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఆయన చూపించి దేవుని గణపరిచిన వాడిగా ఉంటున్నాడు. మనం పనిచేస్తున్నటువంటి స్థలాలలో ఈ విధమైన ప్రత్యేకత మనం చూపిస్తూ ఉన్నామా, లేదా వాళ్ళతో పాటు మనం కూడా కలిసిపోయి దేవునికి అవమానకరమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నామా? జాగ్రత్త సుమా, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మన జీవితంలో లెక్కడగనయ్యుతూ ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందాలంటే 3 విషయాలు జరిగి ఉండాలి. ఏమిటి అంటే, మొట్టమొదటిది మారుమనసు జరిగి ఉండాలి, రెండవది బాప్తిస్మము మన జీవితంలో మరి ఆ సాక్ష్యాన్ని ఇచ్చిన వారుగా ఉండాలి, మూడవది వంకరైన ప్రజలతో స్నేహం చేయకూడదు. వాడెంత గొప్పవాడైనా సరే, లేదా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి, లేదా మనకు డబ్బు సహాయం చేసిన వ్యక్తి అయినా సరే, వాళ్ళ మాటలు మనం వినకుండా దేవుని ప్రజల సహవాసానికి మనం రావాలి. ఈ క్రియ మనకు జరిగిందా? దేవుని బలలో ప్రవేశించక ముందు సహోదరా సహోదరి, మనం ఎన్నిసార్లు వంకరైన ప్రజలతో కలిసిపోయి దేవుని దుఃఖపెట్టినాం. కనుక మారుమనసు పొందినటువంటి ప్రజలమై చెప్పుకునే మన క్రియల ద్వారా దేవుని ఎన్నిసార్లు అవమానకరంగా మనం ప్రవర్తించున్నాం. ఇవన్నీ కూడా సరి చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంచున్నది. ఈ ఆశావశిగా దేవుని యొక్క బలలో మనం పాలు పొందకూడదు. అలా పాలు పొందినటువంటి కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు అనేకులు బలహీనులైపోయించున్నారు, అనేకులు నిద్రించిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు. అది చేత మనం ఒక తీర్మానానికి వద్దాం. ప్రభువా, నేను ఇప్పటి నుంచి ఓ ప్రత్యేకమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నా హృదయాన్ని నీకు ఇచ్చి మారుమనసు పొందిన వ్యక్తిని, అంతేకాదు సంఘంలో నిలబడి బాప్తిస్మం పొందినటువంటి నేను వ్యక్తిని అనేటువంటి తీర్మానము మనం రావాలి. ఈ 3 మెట్లు, మారుమనసు, బాప్తిస్మము, ప్రత్యేకమైన జీవితాన్ని నీకు కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయా నువ్వు దూరస్తులైనటువంటి మీ అందరికీ నేను ఒక వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నాను. ఆ వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మ వరములు మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే మనకి ఏం కావాలి? ఈ లోకంలో మనకు కావలసినది పరిశుద్ధాత్మ వరములు. దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ధన్యులమైపోతాం. దేవుడే మన జీవితాన్ని ఆక్రమించుకుంటాడు. ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో సంతోషంగా మనం ఉంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనల్ని ఒంటరివాడిగా చేయడు. మన కష్ట సమయాల్లో, మన బాధకరమైన పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితులలో, భయం నొందేటువంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని ఆదరించి బలపరిచి శక్తివంతులుగా చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు అంటే మనం పరిశుద్ధాత్మ వరాన్ని మన జీవితంలో పొందినప్పుడు. ఎంత గొప్ప ధన్యకరమైన సంగతి మనకు దయచేస్తున్నాడు. ఇది ఒక భాగం అండి. రెండవ భాగంగా, అంటే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయిపోయినావు, లేదా దేవుని బిడ్డ అయిపోయినావు. అయిపోయిన తర్వాత మన జీవితంలో మనం చేయవలసిన సంగతి ఏంటి?
3,000 మంది ఈ విధంగా 3 మెట్లు ఎక్కిపోయి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరమును పొందిన తర్వాత వాళ్ళందరితో ఆగిపోలేదు. వాళ్ళ గృహాల్లో వాళ్ళు ఉండిపోలేదు. వాళ్ళు ఒక పనిని ఎడతెగక చేస్తూ ఉన్నారు. ఏమిటా ఎడతెగక చేసేటువంటి పని అంటే, దయచేసి ఇప్పుడు 42వ వచనం చదవండి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడు యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. సహోదరుడా సహోదరి, మనం ముగించుకుందామండి. కేవలం కొన్ని నిమిషాలే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉంటున్నాం. జాగ్రత్తగా విందాం. ఇవి చాలా ప్రాముఖ్యము. ఇంతవరకు దేవుని యొక్క వాక్యమును అంగీకరించినటువంటి ప్రజలకు మేము తెలియజేస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని అంగీకరించినావు. నీ గృహంలో దేవుడు నీకు రక్షణ అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రభువు నీ యొక్క గృహంలో మరి ఆయన నివసిస్తూ ఉంటున్నాడు. అది చాలా సంతోషకరమైన పరిస్థితి. అయితే ఒక బాధ్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ బాధ్యత ఏమిటంటే 4 మెట్లు మనం ఎక్కుతూ రావాలి. ఈ 4 విషయాలు మన జీవితంలో లేకపోతే మన జీవితంలో మరి కలవరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకు ఒక టేబుల్ ఉందనుకోండి. ఆ టేబుల్కు ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 4 కాళ్ళలో ఒక కాలు తీసేస్తే ఏమవుతుంది? అది షేప్ అంతా మారిపోద్ది. ఏది ఇట్లా ఉంది అని అనుకుంటాం కదా. మోషే గారు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు అనుకోండి కారులో. ఉంటుంటే సడన్ గా ఒక టైర్ ఢమ్మని పగిలిపోయింది. ఏమైతుంది? టింకర్ 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 పోతాడు. ఏం జరుగుతుందో ఏమో తెలియదు కదండి. 4 కాళ్ళు ఉన్నంత వరకు, 4 టైర్స్ ఉన్నంత వరకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఆత్మీయమైనటువంటి జీవితం కూడా అలాంటిదే. ఈ 4 మన జీవితంలో బాగా ఉన్నంత వరకు, ఎడతెగక ఈ యొక్క 4 విషయాలు మనం కలిగి ఉన్నంత వరకు దేవుల్లో సమృద్ధిగా మనము ఎదిగేటువంటి అవకాశం. అంతేకాదు కింద 43వ వచనం నుంచి ఎట్లా ఉందంటే, వాళ్ళ మధ్యలో ఏం జరిగినాయట? 43వ వచనం చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. సహోదరుడా సహోదరి, నీ జీవితంలో భయం లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డ అని చెప్తూ ఉన్నావు, కానీ ఏమాత్రం భయం లేకుండా ఉందని నీ జీవితమే తెలియజేస్తుంది. క్రియలు తెలియజేస్తూ ఉన్నాయి, మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏనాడు కూడా ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడలేదు. దేవునికి ప్రతిభ స్వరూపంగా ఉండవలసిన నీవు కొన్నిసార్లు ఎంతో నష్టకరమైనటువంటి పరిస్థితులను దేవుని యొక్క సంఘానికి తీసుకొచ్చిన దానవుగా ఉంటూ ఉన్నావు. దేవునికి వెలుగును ఇవ్వవలసినటువంటి నీవు అనేకమైన ప్రజలకు వెలుగును అందించి దేవుని ఆలయములకు తీసుకురావాల్సినటువంటి నీవు చీకటిని ప్రదర్శిస్తూ అందరికీ ఆటంకమైనటువంటి పరిస్థితులు కలగజేసినావు. ఏం కారణం అంటే నీలో భయం లేదు. ఏదో భయం లేదంటే ఈ 4 మెట్లలో ఎక్కడో ఒక మెట్టు కింద పడిపోయినావు. నీలో అపోస్తలుల బోధ లేదు, మొదటి. రెండవది సహవాసానికి రావట్లేదు. మూడవది రొట్టె విడుచుటలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గమనించలేనటువంటి పరిస్థితి వచ్చిందని. నాలుగవది ప్రార్థన సహవాసము లేదు. ప్రార్థన చేసుకోండి ఇంటి వారికి మనం చెప్తాం, కానీ మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం మనము తప్పిపోతూ ఉంటాం. వేరైనటువంటి వాళ్ళారా, ఈ 4 విషయాలు లోపించిన కారణం చేత భయపడలేనటువంటి జీవితాన్ని నీ జీవిస్తూ ఉంటున్నావు. అందుచేత రెండవదిగా నీ జీవితంలో దేవుడు సూచక్రియలు, అద్భుతమైన కార్యాలు చేయలేకపోతూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు నీ జీవితాన్ని చూసి సూచక్రియలు, అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వే స్టాప్ చేస్తున్నావు. నాకు ఈ సూచక్రియలు వద్దు, అద్భుత కార్యాలు వద్దు అని ఆటంకమైన పరిస్థితులు మనం తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ 4 సంగతుల గురించి కేవలం చాలా క్లుప్తంగా మనం చూద్దాం. మనందరికి కూడా ఆశ ఉంది. ప్రభువా, నీ భయములు కలిగి వణుకుతో రక్షణనే కొనసాగించుకుంటానని మనం చెప్తా ఉన్నాము. అంతేకాదు ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, పిల్లల జీవితంలో, అన్ని విషయాల్లో కూడా అద్భుతాలు, మహత్కార్యాలు జరగాలి ప్రభువా. ఆది అపొస్తలుల జీవితంలో జరిగినాయి, నా జీవితంలో ఎందుకు జరగకూడదు అని ప్రశ్న వేసుకుంటే ప్రభు చెప్తున్నటువంటి విషయం 4 సంగతులే. ప్రభువారా, అనేకమైన దైవజనుల జీవితాల్లో ఎన్నో సూచక్రియలు జరిగినాయి, ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. మన జీవితంలో అయితే జరగట్లేదు. ఏమిటంటే లోపం ఉంది ఏదో. కనుక అపోస్తల బోధ అంటే దేవుని యొక్క వాక్యం, స్పష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ అపోస్తల బోధను మనం ప్రతిదినం ఉదయం లేచి ఏం చేయాలా? చదువుకుంటూ రావాలి.
ప్రతిదినం కూడా ఎంత కష్టమైనా ఒక అధ్యాయాన్ని మనం చదవాలి. అందుకోసమే మనం చదివించినాడు. చదివించినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవం. ఒకవేళ చదివినా దేవుడు నాతో మాట్లాడాలనే ఆశతో మనం చదవకుండా మానేస్తాం. ఏదో ఈ దినాన నేను చదవకపోతే మనం నాకేమైనా జరుగుతుందని ఊరికి అట్లా చదువుకుంటూ పోతాం అంతే. అది పద్ధతి కాదు. దేవుడు అపోస్తుల బోధను నాకు ఇచ్చినాడు. ఏం చేయండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట అపోస్తుల బోధనే. కనుక ఈ బోధను నేను నేర్చుకోవాలి, ఈ బోధను నా జీవితంలో అప్లై అనుసరించాలి. ఈ బోధనే నేను ఇతరులకు చెప్తూ ఉన్నప్పుడు నా జీవితాన్ని సరి చేసుకోవాలనే ఆశను మనం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా